శబరిమల ఆలయంలో మండల మకరవిళక్కు యాత్ర సందర్భంగా భక్తుల రద్దీని సరిగా నిర్వహించడంలో ట్రావన్కోర్ దేవస్వం బోర్డు విఫలమైంది. దీనిపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచాలని, ఆన్లైన్ గది బుకింగ్ పారదర్శకంగా ఉండాలని బోర్డును ఆదేశించింది. శబరిమల ఆలయంలో మండల మకరవిళక్కు యాత్ర సందర్భంగా భక్తుల రద్దీని సరిగా నిర్వహించడంలో ట్రావన్కోర్ దేవస్వం బోర్డు విఫలమవడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను మెరుగుపరచాలని, ఆన్లైన్ గది బుకింగ్ పారదర్శకంగా ఉండాలని ఆదేశించింది. శబరిమల ఆలయం వద్ద భక్తుల రద్దీని సరిగా నియంత్రించలేకపోయిన ట్రావన్కోర్ దేవస్వం బోర్డుపై కేరళ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. వసతి, పారిశుద్ధ్యం, తాగునీరు, రద్దీ నిర్వహణ వంటి కీలక అంశాల్లో వెంటనే మెరుగుదల చర్యలు చేపట్టాలని బోర్డును ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ కె. జయకుమార్ కూడా ఏర్పాట్లలో జాప్యాన్ని అంగీకరించారు. రికార్డు స్థాయిలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో గందరగోళం ఏర్పడడంపై హైకోర్టు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది. గంటల కొద్దీ నిరీక్షణ, భక్తులు ఆహారం, తాగునీరు లేకుండా గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వచ్చిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పవిత్రమైన 18 మెట్ల వద్ద రద్దీ నిర్వహణ పూర్తిగా విఫలమైందని తెలిపారు. సమన్వయ లోపం, శబరిమల ట్రావన్కోర్ దేవస్వం బోర్డు, పోలీసులతో సహా వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇంత భారీ రద్దీ ఏర్పడిందని ధర్మాసనం ఎత్తి చూపింది. ముందు జాగ్రత్తలు ఏవి? చాలా ముఖ్యమైన పనులు 6 నెలల ముందే పూర్తి కావాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. ఒకేసారి ఇంతమంది భక్తులను ఆలయ ప్రాంతంలోకి ఎలా అనుమతించారని నిలదీసింది. 2 కారణాలు. మంగళవారం నాటి గందరగోళానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయని జయకుమార్ వివరించారు. 1. గత కౌన్సిల్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నా, వాటిని మధ్యలో ఎవరూ అమలు చేయలేదు. 2. యాత్ర తొలి 2 రోజుల్లోనే ఇంతమంది భక్తులు వస్తారని అసలు ఊహించలేదు. భక్తులకు భరోసా. అయితే, ఏ భక్తుడూ దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి రాదని ఆయన భరోసా ఇచ్చారు. కోర్టు ఆదేశాలు. ఇక పకడ్బందీ చర్యలు తప్పవు. పిటిషన్లలోని అంశాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు నిత్యావసర సేవల కొరత తీవ్రంగా ఉందని గుర్తించింది. దీనిపై బోర్డుకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మెరుగైన రద్దీ నియంత్రణ, భక్తులందరినీ ఒకేసారి కాకుండా వారిని వేర్వేరు సెక్షన్లుగా విభజించి దశలవారీగా పంపాలని హైకోర్టు సూచించింది. పారిశుద్ధ్యం, నీలెక్కల్ నుంచి సన్నిధానం వరకు అదనంగా పర్యావరణ అనుకూలమైన బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పరిశుభ్రతను నిర్వహించడానికి ప్రతి టాయిలెట్ యూనిట్కు ఒక ప్రత్యేక అటెండెంట్ ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. ఆన్లైన్ రిజర్వేషన్, సన్నిధానంలో అందుబాటులో ఉన్న 423 గదుల్లో 200 గదులను ప్రత్యేకంగా ఆన్లైన్ బుకింగ్ కోసం రిజర్వ్ చేయాలి. దీనివల్ల పారదర్శకత, సమాన అవకాశం లభిస్తుందని కోర్టు పేర్కొంది. తాగునీరు, సన్నిధానం, పంబ, అలాగే నడక మార్గంలో భక్తులకు సురక్షితమైన, నిరంతరాయ తాగునీటి సరఫరా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవడానికి, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తక్షణమే పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళం పునరావృతం కాకుండా చూడాలని బోర్డుకు సూచించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.